హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా బందోసులు వేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ బందోసులు మార్నింగ్ టిఫిన్లో కానీ స్నాక్స్లో కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే వీటికి చట్నీ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకోండి. ఒకవేళ బొంబాయి రవ్వ లేకపోతే గోధుమ రవ్వ సన్నది ఉంటుంది కదా, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు మజ్జిగ యాడ్ చేసుకోండి. మీరు మజ్జిగ ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు అయితే ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ మజ్జిగ తీసుకున్నాను కాబట్టి మజ్జిగని మాత్రమే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మనకి రవ్వ బాగా నానుతుంది. ఇలా అంతా కలిపేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకుని వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలని కారానికి తగ్గట్టుగా వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోండి. తురుముకుని వేసుకోండి, త్వరగా వేగిపోతుంది. అలాగే నేను ఇక్కడ సొరకాయను కూడా కొంచెం తురుముకుని యాడ్ చేస్తున్నానండి. ఇవే వెజిటేబుల్స్ వేయాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. ఇంకా కావాలంటే క్యాబేజీ, ఇంకా పొటాటో, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ లేకపోతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. మనం కొత్తిమీర ముందే యాడ్ చేసామంటే మనకి ఫ్లేవర్ అనేది తెలియదు. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది కదా, ఒకసారి మూత తీసేసి ఈ రవ్వ చూడండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఇదంతా కూడా కొంచెం బాగా లూజ్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న కప్పు వాటర్లో అరకప్పు వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టానండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక 3-4 సార్లు పల్సిస్తూ దీన్ని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మనం గ్రైండ్ చేయకూడదు. మధ్య మధ్యలో మనకి ఈ రవ్వ అనేది తగులుతూ ఉండాలి. ఇలా ఉంటేనే మనకి సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా అంతా వేసేసిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో చూసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ మొత్తం వేసేసేయండి. ఇదంతా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిపడింది కదా, ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మనం పోపు పెట్టుకుంటాం కదా ప్యాన్, అది పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పుకొని ఇందులో మనం ముందు కలిపెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోండి. 1 లేదా 2 గంటలు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఇది మనకి ఈజీగా ఫ్లిప్ అవుతుందండి. అలాగే మనకి బాగా ఉడికిపోతాయి కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మరోవైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ పిండి వేసేటప్పుడు 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసి అలాగే స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ని ఆ తర్వాత మనం పిండి వేసుకుంటే ఎన్ని బందోసులైనా సరే ఈజీగా వేసేయొచ్చండి. ఈ బందోసులకి చట్నీ కూడా అవసరం లేదండి, ఒట్టిగానే తినేసేయచ్చు. మీరు కావాలనుకుంటే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఈ బందోస రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ అనే లెటర్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.